హాయ్ అండి, అందరికీ శుభోదయం. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నా చిన్నతనంలో మా అమ్మకి పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ ఆపరేషన్ వల్ల నేను అమ్మ దగ్గర ఎప్పుడూ అమ్మ పక్కనే పడుకునేవాడిని. ఆపరేషన్ భయం అనేది నాకు చాలా భయం. అట్లా అమ్మకు బాగా అలవాటై అమ్మ బాగా పాపం మంచం మీద పడుకుంటే కింద ఉండి చేయి పట్టుకొని పడుకునేవాడిని. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం, అతి జాగ్రత్త ఎలా అంటే ప్రతి చిన్న విషయానికి ట్యాబ్లెట్ వేసుకోవడం, తలనొప్పి వస్తుంది, సారిడన్, ఎస్పిన్, డార్ట్, ఇంకా అనేక రకాల తలనొప్పి ట్యాబ్లెట్లు, తర్వాత కొద్దిగా దురద అనిపించింది సిట్రిజిన్, తర్వాత జలుబు కోల్డ్ యాక్టివ్, ప్రధానికి ట్యాబ్లెట్, ఏమో ఎటువంటి ఇబ్బంది అయిద్దాం అని ముందే భయంతో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంజక్షన్ చేయించుకోవటం. అలా పోతే ప్రతిదానికి ట్యాబ్లెట్లు వాడుతున్నాను. సరే, దాన్ని అలా వదిలిపెట్టండి. ఇప్పుడు రీసెంట్గా కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. 2018 నుంచి ప్రతి ఇయర్లీ వస్తున్నాయి స్టోన్స్. దాని జాగ్రత్త కోసం టమాటాలు తగ్గించమని చెప్తున్నారు. టమాటాలు తగ్గించాను, అయినా స్టోన్స్ తయారై ఇప్పుడు 10 mm ఉంది. స్టంట్ వేయించాను, సర్జరీ అన్నారు. తీరా చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ తెలియజేసేది ఏంటంటే, దేనికైనా డాక్టర్నే సంప్రదించాలి, మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదని నా మనవి. అందులోనూ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటంటే, మనం సంపాదిస్తుంటాం, వాటిల్లోనే రూపాయి వెనకేయాలంటే వెనకేయలేము. సర్దుబాటు చేసుకుంటూ వస్తుంటాం, తినేదానికి, ఖర్చు పెట్టేదానికి, పిల్లల ఫీజులని, అన్నిటికీ. ఏదైనా గట్టిగా ఎట్లైనా ఇబ్బంది అయితే బయట వడ్డీకి తెచ్చుకోవటం, ఇలా అప్పుల బాగా అవుతుంటాం. చిన్నప్పుడు మన అమ్మ నాన్నలు, మేము ముగ్గురు అన్నదమ్ములు, అలాగే ఇంకా మా డాడీ వాళ్ళు నలుగురు, ముగ్గురు అన్నదమ్ములు, ఒక సిస్టర్ ఉంది మా నాన్న వాళ్ళకి. ఇంకా కొంతమంది అయితే 7-8 మందిని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అప్పుడు ఆర్థిక పరిస్థితులను బట్టి అంత ఉన్నా కూడా, వాళ్ళకు ఉండి లేనట్టు ఉన్నా కూడా మనం పెంచి పోషించారు. ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే తినే ఫుడ్ కూడా బయట బాగలేదు. కాబట్టి దాని తగ్గట్టుగా జాగ్రత్త తీసుకోవాలి మనం. బయట తినే ఇట్లలో ఫ్రైడ్ రైస్, నూడిల్స్ వాటిలలో టేస్ట్ చాలా కలుపుతున్నారు. బయట ఫుడ్లలో అన్నిట్లలో కూడా బేకరీ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఉంటాను, అయినా కానీ ఇటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా డాక్టర్ని సంప్రదించి ట్యాబ్లెట్ వేసుకుని ఏది చేసినా కూడా డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా కోసం కొంచెం ప్రే చేయండి. అందరికీ ధన్యవాదాలు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.